మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. రేపే ఢిల్లీలో పోలింగ్ 70 సీట్లు ఢిల్లీ అసెంబ్లీకి. సరే, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఏమిటి అనేటటువంటిది రకరకాల సర్వేలు, అంచనాలు అన్నీ వచ్చాయి. ఈసారి ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది ఏది ఏమైనా కాటేక టక్కర్ అని అంటున్నారు. అంటే బీజేపీకి, ఆమ్ ఆద్మీకి పార్టీకి నువ్వా నేనా అన్నట్టుగా, టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా ఉంది పరిస్థితి అని చెప్తున్నారు. ఒకవేళ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి విజయం సాధిస్తే కేజ్రీవాల్ చరిత్రలో నిలిచిపోతాడు. లేదా ప్రతిపక్షం చీలిపోయి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ సింహాసనాన్ని కూడా చేజిక్కించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ కానీ గెలిస్తే నాకు తెలిసి కేజ్రీవాల్ రాజకీయ చరిత్ర అంతమైపోయేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పుడే మనం తేల్చి చెప్పలేము, కానీ జరిగేటటువంటి పరిణామాన్ని ఊహించుకుంటే ఈ విధంగా అనుమానం కలుగుతుంది, సందేహం వస్తుందన్నమాట. అయితే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 2-3 సీట్లు కూడా సాధించుకోలేదు, కానీ 4-5% ఓటు షేరింగ్ నుంచి ఒక 10% దాకా కాంగ్రెస్కి ఓటు షేర్ పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ముస్లిం ఓటర్స్ అక్కడ 13% ఉన్నారు. వాళ్ళు చాలా కీలకం. వాళ్ళు ఎప్పుడూ కాంగ్రెస్ వైపు ఉంటారు. ఈసారి వాళ్ళు కాంగ్రెస్ వైపు ఉంటే అంటే సెక్యులర్, అంటే వాళ్ళు బీజేపీని ఓడించడానికి వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అయినా అటు కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఎటువైపు వాళ్ళు ఉంటారనేటటువంటిది చాలా సీట్లలో వాళ్ళు వాళ్ళ ఓటింగ్ ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎటు ఉంటారనేటటువంటిది ఒకటి ఉంది. ఇంకొకటి ఏమిటయా అంటే 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. బీజేపీ అవినీతి కార్డును ముందుకు తీసుకొస్తుంది, లిక్కర్ స్కామ్ను ముందుకు తీసుకొస్తుంది. వాళ్ళ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు. కాకపోతే దోష నిరూపణ అనేటటువంటిది ఎవరికి జరగలేదు. అందుకని అదొక్క ప్లస్ పాయింట్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. కానీ ఆ స్కామ్ విషయం ఇప్పటికీ తేలలేదు. కాబట్టి స్కామ్ విషయాన్ని మాత్రం బీజేపీ వదిలిపెట్టలేదు. అలాగే శీష్ మహల్, కేజ్రీవాల్ కట్టుకున్నటువంటి అద్దాల మేడ అనేటటువంటిది, నాకు ఇల్లే లేదు, సొంత ఇల్లే లేదు, నేను కూడా కోరుకుంటే ఒక శీష్ మహల్ని కట్టుకునేవాడిని ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్య చాలా బాగా పనిచేసిందని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా కేజ్రీవాల్ నిన్న ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడు. ఎలక్షన్ చీఫ్ కమిషనర్కి ఒక వినతి చేశాడు. అయ్యా, పదవుల కోసం నాయన ఆశపడి దేశ ప్రయోజనానికి నష్టం చేకూర్చకండి. రేపొద్దున మీకు గవర్నర్ పదవా, రాష్ట్రపతి పదవా ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు, కానీ దానికోసం దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయకండి, కుదేలు చేయకండి అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషనర్కి సరాసరి విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే కేజ్రీవాల్ భరోసా ఏమిటయా అంటే, ఇంకా ప్రజలు నా పక్షాన ఉన్నారు, నేను చేసినటువంటి అభివృద్ధి పనుల పక్షాన ఉన్నారు, అక్కడ మహిళలందరూ ఎక్కువగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఎక్కువగా ఇప్పటికీ కూడా వాళ్ళు ఆనందంగా ఆ సౌకర్యాన్ని అనుభవించడమే కాదు, దాని పట్ల అనుకూలంగా ఉన్నారు, సానుకూలంగా స్పందిస్తున్నారు. అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, అలాగే ఫ్రీ ట్రీట్మెంట్, విద్యా వైద్య రంగాల్లో కేజ్రీవాల్ ప్రవేశపెట్టినటువంటి కొన్ని విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి పనులు, ఇవన్నీ కూడా ఇంకా జనం కేజ్రీవాల్ పక్షాన ఉన్నాను. సీ వాటర్స్ సర్వే ఒకటి చేసింది. అదేమిటయా అంటే దాదాపు 43% మంది పూర్తిగా ఈ ప్రభుత్వం పోవాలి అనేటటువంటి అభిప్రాయంలో ఉన్నారు అని చెప్పి వాళ్ళ సర్వేలో చెప్పి, 10% మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వం పోవాలి అని మాత్రం గట్టిగా కోరుకోవటం లేదు. వాళ్ళు కోరుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది, 55%తో వాళ్ళు బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తారని సీ వాటర్ చెబుతుంది. కానీ ఆ తటస్థంగా ఉండేటటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కానీ ప్రభుత్వం పోవాలని వాళ్ళు కోరుకోవటం లేదు అనేటటువంటి వాళ్ళు 10% ఉన్నారు, అక్కడ పెట్టారు. 46% ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఓటర్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళ సర్వే. ఇంకా చాలా సర్వేలు వచ్చినాయి. ఏది ఏమైనా సరే ఈసారి
కాంగ్రెస్ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుంది అనేటటువంటిది ఒకటి. రెండు, కేజ్రీవాల్ ఇచ్చినటువంటి పిలుపు ఏమిటయ్యా అంటే, వాళ్ళు చాలా చోట్ల ఎక్కడెక్కడ వాళ్ళకి కొంచెం విజయావకాశాలు చాలా 1 or 2% తేడాతో ఉన్నారో అక్కడ కొత్త కొత్త ఓటర్ల సంఖ్యని చాలా పెంచేశారు. 10% వాళ్ళు రిగ్గింగ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 15% మార్జిన్ మనకు ఉంటే తప్ప మనం గెలవలేము అని చెప్పేసి కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పాడు. మనకి మహారాష్ట్రలో జరిగింది. నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ కూడా అన్నాడు, బీజేపీ ఎక్కడెక్కడైతే స్వీప్ చేసిందో మహారాష్ట్రలో అక్కడక్కడ కొత్త ఓటర్ల సంఖ్య విపరీతంగా ఉంది, మీరు కావలిస్తే డేటా తీయండి అని అడిగాడు. ఆ డేటా ఎవరో చెప్పరు అన్నమాట. సో ఇక్కడ కేజ్రీవాల్ భయం కూడా అదే. ఎలక్షన్ కమిషన్ ఫేవర్ చేస్తుంది పాలక పార్టీకి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి పాలక పార్టీకి. కాబట్టి వాళ్ళు ఎంత ఫేవర్ చేసినా, ఒక 10% చేసినా, మీరు 15% మార్జిన్ మనకు ఉండేలాగా చేస్తే మనం 5% మార్జిన్తో బయటపడతామనేటటువంటిది కేజ్రీవాల్ అంచనా, అలాగే అభ్యర్థన కూడా ప్రజలకి. కానీ అనేక సర్వేలు, విశ్లేషణలు చూస్తూ ఉంటుంటే మనకు తెలుస్తుంది ఏమిటయా అంటే, రేపు సాయంత్రానికి ఎలాగో ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా వస్తాయి, మనకు తెలుస్తుంది ఏమిటయా అంటే కాటేక టక్కర్ మంచి టగ్ ఆఫ్ వార్ అయితే ఉంది. కానీ ఒకటి మాత్రం చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయా అంటే, ఢిల్లీ ప్రజలు లోక్సభలో ఒక రకంగా తీర్పు, అసెంబ్లీకి ఒక రకంగా తీర్పు ఇచ్చారు. అసెంబ్లీకి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి విపరీతమైన మెజారిటీ, లోక్సభకు వచ్చేసరికి బీజేపీకి విపరీతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. ఈసారి అదే ట్రెండ్ కొనసాగితే ఆమ్ ఆద్మీ పార్టీ కొద్దో గొప్ప బయటపడిపోవచ్చు అనేటటువంటి అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగా ఆమ్ ఆద్మీ పార్టీ బయటపడితే అరవింద్ కేజ్రీవాల్ చరిత్ర సృష్టించినట్టే. లేదా ఏమాత్రం తేడాపాడా జరిగి అక్కడ ప్రభుత్వం పడిపోయిన రాజకీయ చరిత్ర, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ చరిత్ర అనేటటువంటిది డోలాయమానం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరోజు మాత్రం మనం వెయిట్ చేయాలి, చూద్దాం ఏం జరుగుతుందో. చరిత్ర సృష్టిస్తాడా లేదా కేజ్రీవాల్ చరిత్రలో కనుమరుగైపోతాడా? ఇది మిత్రులారా ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించినటువంటి నా విశ్లేషణ. ఇక్కడ ఎవ్వరూ కూడా అప్పుడే మనం తేల్చి చెప్పడానికి లేదు. ఇది టగ్ ఆఫ్ వార్గా ఉంది. ఎడ్జ్ ఆమ్ ఆద్మీ పార్టీకే ఉంది అని మాత్రం నేను ఇప్పటికీ నా పరిశీలనలో నాకు అందినటువంటి సమాచారంతో నేను చెబుతున్నాను. ఎవరు గెలిచినా సరే అక్కడ గొప్ప మెజారిటీతో అయితే గెలవలేరు. ఇక ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఏమిటి, ఎలా జరుగుతుంది, పోల్ మేనేజ్మెంట్ ఎవరు గట్టిగా ఏం చేసుకుంటారు, ఎలాగనేటటువంటి విషయాల మీదే ఎక్కువగా విజయావకాశాలు, జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.